అందరికీ ప్రైజ్ లార్డ్. మార్చ్ 28 ఈరోజు దేవుని వాగ్దానము. మీరు సమ్మతించి నా మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా 1:19. దేవుని మాట విని ఆ మాట ప్రకారము జీవించే వారికి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఇక్కడ కనిపిస్తుంది. దేవుని మాటలో శక్తి ఉంది. ఆయన మాటలు నీకు విలువనిస్తాయి, బలమునిస్తాయి, స్వస్థతనిస్తాయి. అందుకే సమాజ మందిరపు అధికారి నా దాసుడు బాగుపడి బ్రతుకున్నట్లు ఒక్క మాట సెలవయ్యా అని అడిగాడు. ఈరోజు నీవు ఆయన మాట విని ఆ మాట ప్రకారము జీవించినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను నీవు అనుభవిస్తావు. ఈనాడు కుటుంబాలు కరువుతో ఉన్నాయి అన్నా, దేశము కరువుతో ఉంది అన్న కారణము దేవుని మాట వినకపోవటమే. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మీరు నా మాట విని వాటి ప్రకారము నడుచుకుంటూ నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తే మీ వానాకాలంలో మీకు వర్షమును కురిపిస్తాను. మీ భూమి పంటనిస్తుంది, మీ చెట్లు ఫలిస్తాయి, మీరు సంతృప్తిగా తింటారు, నిర్భయంగా జీవిస్తారు. మీకు రావలసిన సమస్త దీవెనలు అనుకూలమైన సమయంలో అనుభవిస్తారు. మీరు చేయవలసినదల్లా నా మాట విని నా మాటల ప్రకారము జీవించడమే. కరువులో సహితము ఏలియా మాట విని సమృద్ధిని పొందిన విధవరాలు వలె ఈ రోజు నుండి దేవుని మాట విందాం. ప్రస్తుత పరిస్థితులలో కరువును జయించి సమృద్ధిని అనుభవిద్దాం. అట్టి కృప ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.